హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు డిగ్రీ అర్హతతో ఆర్మీలో ఉద్యోగాలు అయితే భర్తీ చేయడానికి గాను నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకు ట్రైనింగ్లోనే 56,000 అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ట్రైనింగ్ ఇచ్చి అయితే ప్లేస్మెంట్ అయితే ఇస్తారనమాట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇండియన్ ఆర్మీ జాబ్స్ చూసుకున్నట్లయితే నిరుద్యోగాలకు ఇది మంచి అవకాశం. 50% మార్కులతో డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులకు ఇండియన్ ఆర్మీ సూపర్ న్యూస్ చెప్పింది. ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎన్సిసి స్పెషల్ ఎంట్రీ స్కీమ్ గాను 58వ కోర్సు ప్రవేశాలకు అధికారులు నోటిఫికేషన్ విడుదలైతే చేసినారన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే అర్హులైన గ్రాడ్యుయేట్లు ఈ ఉద్యోగాలకైతే దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 15వ తేదీన దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఆన్లైన్లో అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ అప్లికేషన్స్ అయితే పెట్టుకునవచ్చు కదా. ఈ జాబ్కి ఎవరెవరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక్కడ వివాహిత అంటే ఎవరైతే మ్యారేజ్ చేసుకొని పురుషులు ఉంటారో వాళ్ళైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే మహిళలు కూడా జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్సిసి పురుషుల అభ్యర్థులకు గాను 70 పోస్టులు అయితే ఉన్నాయి. ఎన్సిసి అభ్యర్థులకు 6 పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే దరఖాస్తు చివరి తేదీ చూసుకున్నట్లయితే 2025 మార్చి 15వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే విద్యా అర్హత కనీసం 50% మార్కులతో ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ కూడా ఇండియన్ ఆర్మీలోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే 3 అకాడమిక్ ఇయర్లు ఎన్సిసి సీనియర్ డివిజన్ విగ్లో ఉండాలి. అలాగే ఎన్సిసి సర్టిఫికేట్లో కనీసం బి గ్రేడ్ పొంది అయినా ఉండాలన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే వయసు మనకు జూలై 1 నాటికి 2025 తేదీ వరకు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే వయసు 19 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. ఈ వయసు ఉన్నవాళ్ళు, ఈ ఏజ్ లిమిట్ ఉన్నవాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఉద్యోగానికి ఎంపిక ఎలా చేస్తారంటే అప్లికేషన్ స్టార్ట్ చేసి తర్వాత స్టేజ్ 1, స్టేజ్ 2 టెస్టులు అయితే కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేసి తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఇవన్నీ చేసి అయితే మీకు ఉద్యోగానికి అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. మీకు ట్రైనింగ్ అయితే ఉంటుంది. 49 వారాలు అయితే ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు ట్రైనింగ్ పీరియడ్లో 56,000 అయితే మీకు స్టైఫండ్ అయితే ఇస్తారన్నమాట, అంటే మీ ఖర్చులకి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళందరూ అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి గైస్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మొత్తము పోస్టుల సంఖ్య చూసుకున్నట్లయితే 76 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళందరూ అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి. ఈ జాబ్ ఆపర్చునిటీస్ని అస్సలు వదులుకోవద్దండి. దీని యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు జాయిన్ అయితే ఇవ్వండి. కాబట్టి గ్యాస్ డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళందరూ అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి. ఈ జాబ్ ఆపర్చునిటీ అయితే అస్సలు వదులుకోవద్దండి. లేదంటే అర్హులైన వాళ్ళు మీ బంధుమిత్రులకి అయితే షేర్ చేయండి గైస్. లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే మార్చి 15వ తేదీ లోపు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. దీని యొక్క అఫీషియల్ పేజ్లో మీరైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి గైస్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ.